ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక. ఇలాగ ఉండకూడదు. ఇవి రాంగ్ డాక్టరీన్స్ చెప్పేటువంటి వారిలో ఇవన్నీ ఉంటాయి. తప్పుడు బోధ చేసే వారిలో స్వంత స్వకీయమైనటువంటి దురాశల కోసము ఇవి చేస్తూ ఉంటారు. పిల్లరా, దురాశ గర్భం ధరిస్తుందని యాకోబు పత్రిక 1:12 సెలవిస్తూ ఉంది. దురాశ గర్భం ధరించి పాపము కనుక పాపం పరిపక్వమై మరణానికి అంటది. పాపం పరిపక్వమై మరణానికి అంటది. ఎంత భయంకరం అండి. అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహం గలవాడునై ఉండవలెను. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకొను వాడునై ఉండవలెను. ఇప్పుడు 1 పేతురు 4